హాయ్ ఫ్రెండ్స్, చిట్కాలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సండే, మండే, ట్యూస్డే. ఇదే అండి ఈరోజు మన టాపిక్. ఏంటి మీకు అనుమానం కలిగిందా? మనకందరికీ సండే తెలుసు, మండే తెలుసు, ట్యూస్డే తెలుసు కదా. మరి వీటితో మనం ఇంగ్లీష్ ఏం నేర్చుకుంటున్నామని మీ డౌట్. మీ అనుమానం తీరిపోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం సండేను కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, మండేను చేస్తున్నాము, ట్యూస్డేను చేస్తున్నాము. కానీ ట్యూస్డే తర్వాత వచ్చే రోజు ఉంది కదండి, ఏంటంటే ఆ రోజు వెడ్నెస్డే. మనం అంతా ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామండి? వెడ్నెస్డే, బుధవారం. వెడ్నెస్డే అని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం కదా. మనము ఈ వెడ్నెస్డే అనే ప్రొనౌన్సియేషన్ చేయడం చాలా రాంగ్ అండి. ఈ విధంగా మనం ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేయడం వల్ల ఆ వర్డ్ చాలా బాధపడతా ఉందండి. మిగిలిన అన్ని రోజులను కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారే, ఈ జనాలు నన్ను మాత్రమే ఇలా ఎందుకు తప్పుగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు అని ఆ వర్డ్ చాలా బాధపడుతుందండి. కాబట్టి మీరు ఆ వర్డ్ యొక్క బాధను తీర్చాలి అంటే మీరు వెడ్నెస్డే అనే పదాన్ని వెడ్నెస్డే అని పలకకుండా కరెక్ట్ గా పలకాలండి. ఈ వీడియోను చూడడం ద్వారా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనము మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా బుధవారం వెడ్నెస్డే అని పలుకుతున్నారండి. ఇలా వెడ్నెస్డే అని పలకడం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మీరు ఎప్పుడు కూడా వెడ్నెస్డే అని పలకవద్దండి. మళ్ళీ కరెక్ట్ గా ఎలా పలకాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే డబ్ల్యూఈడిలో వెడ్ పలుకుతున్నాం కదా, వెడ్నెస్డే అంటున్నాం. మనము పలికేటప్పుడు ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ వెడ్నెస్డే స్పెల్లింగ్ లో డబ్ల్యూఈడి వెడ్ కదండి, ఆ వెడ్ లో డి సైలెంట్ అండి. నంబర్ 1 పాయింట్, డబ్ల్యూఈడి వెడ్ లో డి సైలెంట్ కాబట్టి డి పలుకోదండి. తర్వాత వెడ్నెస్డే స్పెల్లింగ్ లో ఎస్ సౌండ్ ఉంది కదండి, ఆ ఎస్ సౌండ్ ని ఎస్ లా పలకకుండా జట్లా పలకాలండి. ఈ 2 పనులు చేయాలండి. ఒకటి వెడ్నెస్డే డబ్ల్యూఈడి వెడ్ ఉంది కదండి, దాంట్లో డి అనేది సైలెంట్. సెకండ్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఎస్ ఉంది కదండి, దాన్ని ఎస్ లా పలకూడదండి, జడ్ సౌండ్ పలకాలండి. ఈ 2 పాయింట్స్ మనం ఫాలో అవుతూ ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేసామనుకోండి ఎలాంటి తప్పులు లేకుండా పలుకుతాం. ఇప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే వెన్స్డే. ఏమంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వెన్స్డే. వెడ్నెస్డే అని పలకకుండా వెన్స్డే అని పలకండి. ఈ విధంగా పలికినారనుకోండి ఆ వర్డ్ చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ కలుద్దాం.